హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. వినాయక చవితి అంటే ఒక ఎమోషన్ కదండి. నాకైతే ఒక ఎమోషన్. వినాయక చవితి అన్న, దీపావళి అన్న, వినాయక చవితి రోజు మన అందరం కూడా ఎందుకు ఎంత ఇష్టమో తెలుసా? బుక్స్కి మనం బొట్టు పెట్టుకొని లేకపోతే ఓం రాసుకొని అలా చేస్తాం కదా. చిన్నప్పుడు నేను అలాగే మా తమ్ముడు, చెల్లి నావి బుక్స్ అన్నీ పెట్టుకొని చక్కగా దాటికి అన్నిటికీ ఓం కానీ బొట్టు కానీ అలంకరించేవాళ్ళం అనమాట. అది రోజు చూస్తూ ఉంటే ఎంత హ్యాపీగా అనిపించేదో. అలా పెట్టడం వల్ల మనకి తప్పనిసరిగా మంచి మార్కులు వస్తాయి, తప్పనిసరిగా అనుకున్నది రీచ్ అవుతాము అనేటువంటి ఒక నమ్మకం అనమాట. అలాంటి ఎమోషన్ అనమాట వినాయక చవితి అన్న, దీపావళి అన్న. మీకు కూడా అంతేనా? మీకు కూడా ఇలాగే అనుకుంటున్నాను నేను. నిజమేనా? అందుకని నేను అది మిస్ అవ్వకూడదని చెప్పేసి మా పిల్లలు ఇద్దరు ఇంట్లో లేరు కదా, ఎదురుగా పిల్లలు వాళ్ళు పూజ చేయట్లేదు అనమాట. అందుకని నా పిల్లల్ని పిలిచాను, వాళ్ళు బుక్స్కి బొట్టు పెట్టుకుంటారని. సో ఆ విధంగా మా వినాయక చవితి జరిగింది. అంతన హరియు బ్రహ్మాది దేవతలను పిలిపించి గజాసుర సంహారణకు గంగిరెద్దుల మేళమే యుక్తమని భావన చేసి పరమేశ్వరుని వాహనమును నందిని గంగిరెద్దు పెట్టుకున్నామా అలంకరించి బ్రహ్మాది దేవతలను విచిత్ర వేషములు చేసి ధరింపజేసి తానును చిరుగంటలు సన్నాయిని దాల్చి గజాసుర పురుజొచ్చి అచ్చటచ్చట జగన్మోహనముగా తిరుగుడుచుండగా గజాసురుడు విని వాళ్ళని పిలిచి తన భవనము ఎదుట ఆడిప్పమని కోరగా బ్రహ్మాది దేవతలు వాద్య విశేషములు బోరుగొల్పు జగన్నాటక సూత్రధారుడకు ఆ విధంగా ఎదురుగున్న పిల్లలు కూడా చక్కగా బుక్స్ తెచ్చుకొని బొట్లు పెట్టుకొని మాతో పాటు పూజలో పార్టిసిపేట్ చేస్తే ఇంట్లో మా పిల్లలు లేరు అన్న ఫీలింగ్ని ఆ ఫీలింగ్ని మేము మర్చిపోయామండి. చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. మీరు కూడా ఇలాగే ఫీల్ అవుతూ ఉంటారా? జనరల్గా పేరెంట్స్కి ఇలాగే అనిపిస్తూ ఉంటుంది కదా. సో మా వినాయక చవితి ఇలా జరిగిందండి. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? నేనైతే మా వినాయకుడికి పంచె కట్టాను, పైన టవల్ వేశాను. నాకు భలే అనిపిస్తుందండి, అలా చేస్తే బాగుంటుంది అని చెప్పి అనిపిస్తుంది అనమాట. అందుకని నేను ఇలా చేస్తూ ఉంటాను. మీరు ఎలా చేస్తారు? మీరు కూడా ఇలాగే చేస్తూ ఉంటారా? సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఇంకా ముందు ముందు బోల్డన్ని వీడియోస్ చేస్తూ ఉంటాను. తప్పకుండా ఆ వీడియోస్ని కూడా ఫాలో అయ్యి ఆదరించి నాకు మంచి సపోర్ట్ ఇస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. ఏమండో ఈ పండుగ అంటే ప్రసాదాలు చాలా ముఖ్యం కదా. మీరేమేం చేశారు ప్రసాదాలు? నేనైతే పాయసం, పులిహోర, ఉండ్రాళ్ళు, మరి గారెలు, పూర్ణాలు, మరి వడపప్పు, పానకం ఇలా చేశానండి. మీరు కూడా ఇవే చేసి ఉంటారు అనుకుంటే. జనరల్గా మనం అందరం ఇలాగే చేస్తూ ఉంటాం కదా. సో ఈ విధంగా మా పండుగ జరిగిందండి. మా వారు కూడా ఈసారి చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. ఎప్పుడు చేస్తూ ఉంటారు, బట్ ఈసారి ఇంకా కొంచెం చక్కగా పార్టిసిపేట్ చేశారనమాట. ఏం లేదండి, జస్ట్ నా ఎమోషన్ని మీతో షేర్ చేసుకుందామని ఈ చిన్న వీడియో తీశాను. తప్పకుండా మీకు నచ్చింది అనుకుంటున్నాను. కీప్ వాచింగ్, బాయ్, సీ యూ.